ఆల్మోస్ట్ అరిసినంత పనిచేసి 100% మీరే కొనండి, ఇలా ఏం వద్దు అని చెప్పాను. అందువల్ల కనీసం ఆకాస్త భూమి అయినా తొందరగా కొని 15th ఆగస్టు లాంచ్ చేయగలం అధ్యక్ష. 100% నాకు కూడా ఈ స్కీమ్లో ఇంప్లిమెంటేషన్ పట్ల నాకు అసంతృప్తి ఉంది అధ్యక్ష. ఉన్న పద్ధతి బాగలేదు. బ్యాంకులు ఏదో వంక పెట్టి ఏదో కథ చేసి ఎగ్గొడుతున్నాయి తప్ప ఇవ్వడం లేదు. వాళ్ళ దగ్గరేమో కోలాటరల్ సెక్యూరిటీ ఉండలేదు అధ్యక్ష. లేకపోవడం వల్ల మనం అనుకున్న టార్గెట్స్ కూడా వస్తలేవు. మంత్రి గారు బహుశా మీకు సంఖ్య చెప్తుంటారు అధ్యక్ష. ఈ మధ్యన నేను దాన్ని రీవాలిడేట్ చేసి పంపించినాము. కరీంనగర్ జిల్లాకు అయితే 5,616 మంది లబ్ధిదారులకు 21 కోట్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మొత్తం రాష్ట్రానికి ఒక 178 crores కూడా బడ్జెట్లో పెట్టి రిలీజ్ చేస్తున్నారు అధ్యక్ష. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది సరిపోదని చెప్పి నేను కూడా భావిస్తున్నా. వారు కరెక్ట్ డిమాండ్ చేసిండ్రు. ఎందుకంటే ఒక్క పాయింట్ మనం అందరం అనుకుంటూ ఒక నిర్ణయానికి రావచ్చు అధ్యక్ష. ఇది మంచి సమస్య. ఎందుకంటే దళితులకు ఏమో పెట్టినాం ఏమో చేసినామని చెప్తే ఎక్కడ చేసిన గొంగడ అక్కడనే ఉన్నది అధ్యక్ష. ఇతర వర్గాల వాళ్ళు వాళ్ళ మీద అసూయపడేంత ప్రచారం జరిగింది దళితులకు ఏమో జరిగిపోయినట్టు. కానీ వాస్తవంలో జరిగింది చాలా తక్కువ అధ్యక్ష. పరిస్థితి అక్కడ పెద్ద క్వాలిటేటివ్ చేంజ్ రాలే. అందువల్ల సభ్యులందరూ ఏకాభిప్రాయంతో నేను ఇమీడియట్గా అధ్యక్ష ఈ సమావేశాలు జరుగుతుండగానే ఈ రాబోయే 4-5 రోజులలోనే శాసనసభలోనే ఫ్లోర్ లీడర్ యొక్క సమావేశం దీని మీద మనం ఏర్పాటు చేసుకుందాం. నేను డేటా అంతా కూడా తెమ్మని చెప్తాను. మీరు 100% మీ పాయింట్తో నేను ఏకీభవిస్తున్నాను. మనకు ఇవ్వలో కూడా సంతృప్తి కలుగుతలేదు. కాబట్టి దీనిలో కొద్దిగా మార్పు ఏదో తేవాల్సినటువంటి అక్కడ ఉంది. మనకు ఏ విధంగా ఉండాలి ఈ స్కీమ్ గ్రౌండింగ్ మనం ఎట్లా పోతే అనుకున్న టార్గెట్ చేరగలుగుతాం. సంవత్సరాల తరబడి పెండింగ్ ఉండద్దు. ఏ సంవత్సరానికి పెట్టి టార్గెట్ ఆ సంవత్సరానికి కావాలంటే ఏ స్ట్రాటజీ బాగుంటుంది అనేది ఒక ప్రభుత్వం కాకుండా దయచేసి మీరు అందరూ కూడా కంట్రిబ్యూట్ చేసినట్టయితే మన అభిప్రాయాలు కలబోసుకుందాం. ఐఎమ్ ప్రామిసింగ్ ది మెంబర్ అధ్యక్ష విత్ ఇన్ వీక్ డేస్ ఇక్కడనే శాసనసభలోనే మనం సమావేశం పెట్టుకుందాం. హౌస్ జరుగుతుంటుంది. పక్కన మనం పెట్టుకుందాం గంట 2 అధ్యక్ష. ఈ మధ్యన నేను దాన్ని రీవాలిడేట్ చేసి పంపించినాము. కరీంనగర్ జిల్లాకు అయితే 5,616 మంది లబ్ధిదారులకు 21 కోట్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మొత్తం రాష్ట్రానికి ఒక 178 crores కూడా బడ్జెట్లో పెట్టి రిలీజ్ చేస్తున్నారు అధ్యక్ష. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది సరిపోదని చెప్పి నేను కూడా భావిస్తున్నా. వారు కరెక్ట్ డిమాండ్ చేసిండ్రు. ఎందుకంటే ఒక్క పాయింట్ మనం అందరం అనుకుంటూ ఒక నిర్ణయానికి రావచ్చు అధ్యక్ష. ఇది మంచి సమస్య. దళితులకు ఏమో పెట్టినాం ఏమో చేసినామని చెప్తే ఎక్కడ చేసిన గొంగడ అక్కడనే ఉన్నది అధ్యక్ష. ఇతర వర్గాల వాళ్ళు వాళ్ళ మీద అసూయపడేంత ప్రచారం జరిగింది దళితులకు ఏమో జరిగిపోయినట్టు. కానీ వాస్తవంలో జరిగింది చాలా తక్కువ అధ్యక్ష. పరిస్థితి అక్కడ పెద్ద క్వాలిటేటివ్ చేంజ్ రాలే. అందువల్ల సభ్యులందరూ ఏకాభిప్రాయంతో నేను ఇమీడియట్గా అధ్యక్ష ఈ సమావేశాలు జరుగుతుండగానే ఈ రాబోయే 4-5 రోజులలోనే శాసనసభలోనే ఫ్లోర్ లీడర్ యొక్క సమావేశం దీని మీద మనం ఏర్పాటు చేసుకుందాం. నేను డేటా అంతా కూడా తెమ్మని చెప్తాను. మీరు 100% మీ పాయింట్తో నేను ఏకీభవిస్తున్నాను. మనకు ఇవ్వలో కూడా సంతృప్తి కలుగుతలేదు. కాబట్టి దీనిలో కొద్దిగా మార్పు ఏదో తేవాల్సినటువంటి అక్కడ ఉంది. మనకు ఏ విధంగా ఉండాలి ఈ స్కీమ్ గ్రౌండింగ్ మనం ఎట్లా పోతే అనుకున్న టార్గెట్ చేరగలుగుతాం. సంవత్సరాల తరబడి పెండింగ్ ఉండద్దు. ఏ సంవత్సరానికి పెట్టి టార్గెట్ ఆ సంవత్సరానికి కావాలంటే ఏ స్ట్రాటజీ బాగుంటుంది అనేది ఒక ప్రభుత్వం కాకుండా దయచేసి మీరు అందరూ కూడా కంట్రిబ్యూట్ చేసినట్టయితే మన అభిప్రాయాలు కలబోసుకుందాం. ఐఎమ్ ప్రామిసింగ్ ది మెంబర్ అధ్యక్ష విత్ ఇన్ వీక్ డేస్ ఇక్కడనే శాసనసభలోనే మనం సమావేశం పెట్టుకుందాం. హౌస్ జరుగుతుంటుంది. పక్కన మనం పెట్టుకుందాం గంట 2 గంటలు చర్చించి అందరి అభిప్రాయం తీసుకొని ఒక ఏకాభిప్రాయానికి వచ్చి దాని నుంచి హౌస్లోనే ప్రకటన కూడా చేసుకుందాం అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, ఇంకో మాట కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్టీ సప్లాన్ కూడా చాలా వరకు గతంలో డైవర్షన్ జరిగింది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం నేను అంటలేను అధ్యక్ష. అది అట్లా పోయింది. దేశ స్థాయిలో జరిగింది, మన రాష్ట్ర స్థాయిలో జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మనం అనుకున్న ప్రకారం టార్గెట్ సాధించాలంటే ఎస్సీపీ, ఎస్టీపీ, టీఎస్పీ ఖచ్చితంగా అమలు చేయాలి. డైవర్ట్ కానియద్దని ఒక నిర్ణయంతో ఉన్నాం అధ్యక్ష. ఈ మధ్య కాలంలోనే డిక్కీ అని ఒకటి ఉంటుంది అధ్యక్ష, దళిత ఎంటర్ప్రినర్స్ది. నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా వాళ్ళ కోసం ఈ బ్యాంకులు లేకుండా ₹1,00,00,000 వరకు మనమే ఇచ్చే పద్ధతి కూడా చూడమని చెప్పి నిర్ణయం చేసినాం అధ్యక్ష. ఆ వివరాలను నేను సభ్యుల ముందు పెడతాను. వాటన్నిటి మనం క్రోడీకరించుదాము. దళిత గిరిజన వర్గాల్లో ఉన్న ఇండస్ట్రీస్ని ఎట్లా ప్రోత్సహించుదాము, నిరుపేద కార్మికులు ఎట్లా ప్రోత్సహించుదాము, అర్బన్కు రూరల్కు ఉండే వ్యత్యాసం ఏంది, రూరల్ వాళ్ళకు ఏం స్ట్రాటజీ పెట్టుకుందాము, అర్బన్ వాళ్ళకి ఏం స్ట్రాటజీ పెట్టుకుందాం. ఐ విల్ కమ్ అప్ విత్ పేపర్ అధ్యక్ష. ప్రభుత్వం దగ్గర ఇప్పటికి అందుబాటులో ఉన్న స్ట్రాటజీ సమాచారం తీసుకొని వస్తాను. ఆ ప్రకారంగా కూర్చొని మన గిరిజన శాసనసభ్యులు, మన దళిత శాసనసభ్యులు, అట్లాగే ఫ్లోర్ లీడర్లు అందరం కూడా కూర్చొని ఒక స్ట్రాటజీ ఫైనల్ చేద్దాం అధ్యక్ష. అందరు కలిసి ఏది ఆదేశిస్తే, ఏది ఉత్తమం అని భావిస్తే దాన్ని సిన్సియర్గా చిత్తశుద్ధితో ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది అధ్యక్ష. అదే విధంగా ఆ రోజు అన్ని బంద్ చేసింది అధ్యక్ష. మరి ఏం ప్రేమోనో కానీ ప్రభుత్వానికి బార్లు వైన్ షాపులు మాత్రం కుల్లా పెట్టిండ్రు అధ్యక్ష. బస్ డిపోలు బంద్ చేసిన వాళ్ళు బార్లు వైన్ షాపులు ఎందుకు బంద్ పెట్టలేదు అధ్యక్ష? ఏంది ఇది ఎక్కడి పద్ధతి? రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని ప్రోత్సహిస్తుంది అధ్యక్ష?